నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను మీ మహేశ్వరి. చాలా మంది పైల్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా కూడా దానికి ఫలితం లేకుండా ఉంటుంది. కానీ మనకు తెలిసిన ఒక చక్కటి ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ ఉందండి. అదే హెర్బల్ మెడిసిన్. దీంట్లో పైల్స్‌కి 100% క్యూర్ ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. చాలా మంది వాళ్ళ ఒపీనియన్ చెప్తున్న మాట. అయితే దీని గురించి ఈరోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా మంది ప్రీవియస్ లో మేము మీ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా వేరే ఛానల్స్ లో చాలా మంది చెప్పేది ఏంటంటే ఆంజనేయ రాజు గారి మెడిసిన్ మేము ఎన్నో రకాల మెడిసిన్స్ వాడాము, దాని ముందర ఇది అసలు ఏ మాత్రం ఇది కాదు, ఎంత మంచి మెడిసిన్, మాకైతే చాలా చక్కటి ఫలితాలు వచ్చాయి, మళ్ళీ మాకు అవసరం లేకుండా అయిపోయింది, థ్యాంక్ యూ అనేసి చాలా మంది చెప్పారు. సో ఈ రోజు మనం పైల్స్ గురించి మాట్లాడుకుంటే సార్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి కాన్స్టిపేషన్ అనేది ఎక్కువైపోయింది. సో ఈ కాన్స్టిపేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, దానికి హెర్బల్ ఎలాంటి మెడిసిన్ ఉంది అనేది మాట్లాడుకుందాం సార్. చాలా కరెక్ట్ గా అడిగారమ్మా. అంటే కాన్స్టిపేషన్ కి పైల్స్ కి సంబంధం ఉండాలి. ఈ పైల్స్ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ వచ్చిందని చాలా మంది అనుకుంటారమ్మా, కానీ కాదు. కాదా సార్? కాన్స్టిపేషన్ వల్ల పైల్స్ వస్తాయి. ఎందుకు అంటే ఈ మలం అనేది ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల అక్కడ రకరకాల బ్యాక్టీరియా గానీ క్రిములు గానీ పుట్టడం వల్ల వాటి నుంచి సేవ్ చేసుకోవడానికి బాడీ ఒక విధమైన ప్రక్రియ స్టార్ట్ అవుతుందమ్మా అక్కడ. దానివల్ల ఇవి వస్తాయమ్మా. అలా కాకుండా వంశపారంపర్యంగా ఉంటాయమ్మా. వంశపారంపర్యంగా వచ్చేది రెండు రకాలు, అంటే బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటారమ్మా. అది అవి రెండు రకాలమ్మా. వేడి వల్ల వచ్చేవి రెండు రకాలు. మళ్ళీ వంశపారంపర్యంలో వేడి, ఆ వేడి వల్ల బ్లీడింగ్, నాన్ బ్లీడింగ్. వేడి కఫం వల్ల కూడా వస్తాయమ్మా. అలాగే పైత్యం, పిత్తం అంటాం మనం, పైత్యం పెరగడం, ఇలాగా అనేక గుణాలతో కలిపి వస్తాయమ్మా. ఇక్కడ స్టమక్ లో ఉన్న ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల ఈ పైల్స్ అనేవి వస్తాయమ్మా. అందులో పైల్స్ అంటారు, ఫిషర్స్ అంటారు. ఈ ఫిషర్స్, పైల్స్ అంటే పైల్స్ లో మళ్ళీ సింగిల్ గా ఒక మొలక లాంటిది ఉంటుందమ్మా. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. మళ్ళీ ఇందులో 2 నుంచి 3, 4 అంగుళాల లోపల కూడా కొంతమందికి ఉంటాయి యానస్ నుంచి. దాని చుట్టూరు ఉండియే కొన్ని ఉంటాయి. కొందరికి ఒకటే బయటకు వస్తుంది, కొందరికి బయటకు రాదు, కొందరికి 2 ఉంటాయి, కొందరికి 3 ఉంటాయి. ఇలాగా అనేక రకాల వాళ్ళ యొక్క శరీరం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని, ఏజ్ని అర్థం చేసుకుని, అతని మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇది రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ చూసుకున్నామా అప్పుడు మెడిసిన్ ఇస్తే కనుక అద్భుతంగా మనం దాన్ని నిర్మూలించవచ్చమ్మా. అంటే ఇప్పుడు వెరీ సింపుల్ చిట్కా ఒకటి చెప్తానమ్మా, మీరు అడిగారు కాబట్టి. నీరుల్లిపాయ అంటాం కదమ్మా మనం, కూరలో వేసుకునే ఉల్లిపాయ ఉంది. ఆ ఉల్లిపాయని సన్నగా తరుక్కుని ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 2 తులాలంటే ఒక 20 గ్రాముల ముక్కల్ని వెన్నపూసలో కలుపుకుని తింటే అమ్మా, ఒక 20 రోజుల నుంచి నెల తింటే అన్ని రకాల పైల్స్ తగ్గడానికి ఆస్కారం ఉందమ్మా. ఎవ్రీ మార్నింగ్. ఆ పచ్చిది తినలేము అనుకున్న వాళ్ళు నెయ్యిలో వేపించాలమ్మా దాన్ని. నెయ్యిలో దోరగా వేపించుకుని ఆ ముక్కల్ని 2 తులాల వెన్నతోటి తిన్నా కూడా పైల్స్ తగ్గుతాయి. ఎవ్రీడే మార్నింగ్ ఖాళీ కడుపుతోటి. అదే విధంగా ఈ నొప్పి ఉందమ్మా, చాలా మందికి దారుణమైన నొప్పిగా ఉందండి అంటారు. ఆ నొప్పి ఉన్న వాళ్ళు వసకొమ్మ అంటారమ్మా, వజ అంటారు. పిల్లలకి వేస్తూ ఉంటారు, చిన్న పిల్లలు. ఆ వసకొమ్మిని కనుక ముక్కలకు కట్ చేసామా, నిప్పుల మీద వేసి ఆ వచ్చే పొగని ఆ పైల్స్ దగ్గర తగిలేలాగా చేయాలమ్మా. నొప్పి తగ్గిపోతుంది వెంటనే. ఇలాగా ఆయుర్వేదంలో అనేక రకాలైన అద్భుతాలు ఉన్నాయమ్మా. ముల్లంగి దుంప కూడా చాలా బాగా తగ్గిస్తుందమ్మా పైల్స్. కంద అడవి కంద అంటామమ్మా, దురద కంద అంటామా. ఆ దురద కందం తీసుకుని జాగ్రత్తగా చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకున్నమ్మా. అంటే అది చెక్కినా కూడా చేతికి తగిలిన విపరీతం దురద వచ్చి ఇంకా గోక్కుంటానే ఉంటారు మీరు ఒక రోజు అంతా, పుళ్ళు పడిపోతాయి, అంత ఎక్కువ దురద వస్తుంది. ఆ దురద కందం తీసుకున్నమ్మా, తొక్క పైన తోలైతే ఏదైతే ఉందో అది చెక్కేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఎండబెట్టి దాన్ని పౌడర్ కింద చేసుకోవాలి. పౌడర్ కింద చేసుకుని అజీర్తి ఉన్న వాళ్ళు వాము, బెల్లం కలిపి ఈ పౌడర్ 3 సమంగా కలిపి తీసుకుంటే అమ్మా అద్భుతంగా పైల్స్ తగ్గుతాయి. అజీర్తి లేని వాళ్ళు అయితే ఓన్లీ బెల్లం అది తీసుకున్నా తగ్గుతుంది. అదే దాంట్లో కలబంద గుజ్జు కలిపితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఆ కలబంద గుజ్జుని ఎండబెట్టి చేస్తారమ్మా, దాన్ని ముసాంబరం అంటారు. దాన్ని ఇందులో 4వ వంతు కలుపుకున్నాం, అది కూడా కలుపుకుని నూరుకుని దాన్ని మాత్ర కట్టుకుని తిన్నా కూడా ఈ పైల్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి. అంటే
ఈ చెక్కిన కంద, ఎండబెట్టిన కంద పౌడరమ్మ, బెల్లము, ముసాంబరం, వాము. ఈ వాము కూడా క్రిమిని చంపే గుణం ఉంటుందమ్మా. బెల్లమేమో ఈ దురద అనే లక్షణాన్ని కొంత తగ్గించి న్యూట్రల్ చేస్తుందమ్మా. కాల్షియం కూడా ఉంటుంది అందులో. ముసాంబరం అనేది క్రిమిని పూర్తిగా చంపుతుందమ్మా. ఎప్పుడైతే క్రిములు చనిపోయినాయో అక్కడ క్రిములు లేవో ఈ బాడీ అక్కడ ఎక్స్ట్రా మాస్ ఫామ్ చేయడం ఆపేస్తుందమ్మా. అప్పుడు అవి నిమ్మలంగా కరిగిపోతాయి ఆ పైల్స్ అనేది. ఈ బ్లీడింగ్ పైల్స్ లో కూడా మళ్ళీ రక్త ప్రవాహాన్ని ఆపడానికి అనేక రకాల మందులు ఉంటాయమ్మా. దీనికి మళ్ళీ సెపరేట్ అమ్మా. అలాగే వంశపారంపర్యంగా వచ్చే పైల్స్ కేమో లేట్ గా తగ్గుతాయి అమ్మాయి, అంత ఇమీడియట్ గా ఏమీ తగ్గవు. అదే విధంగా హడెన్సా అని హిమాలయ ఒకటి ఉందమ్మా, అది కూడా బాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మన వీడియో మనమే మందులు ఇవ్వాలని కాదమ్మా, ప్రజలు వాడుకోవటం కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇవన్నీ బయట మార్కెట్ లో దొరికేటివి కూడా వాడుకుంటే అంటే స్టార్టింగ్ లో చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి మోషన్ అయిన తర్వాత లోపల ఇంజెక్ట్ చేసుకుంటే అది చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా ఈ పైల్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ ని ఈ స్టమక్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ ఉందనుకోండి, ఈ కాన్స్టిపేషన్ వల్ల పైల్స్ రావచ్చు, గ్యాస్ ప్రాబ్లం రావచ్చు. ఈ కాన్స్టిపేషన్ ముదిరిపోవడం వల్ల సొరయాసిస్ వస్తుంది. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటేనమ్మా, దీనికి కారణమైన ఒక 7-8 రకాల మెయిన్ క్రిములు ఉంటాయమ్మా పొట్టలో. ఈ పెరిగి 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 ఏం చేస్తాయంటే బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి, ఇతర అవయవాల్లోకి వెళ్ళిపోతాయి, వాటిని పాడు చేయడం మొదలు పెడతాయి. వస్తుందమ్మా, బ్లడ్ లోకి వెళ్తే సొరయాసిస్ వస్తుంది. అదే విధంగా అది క్రానిక్ అయితే హార్ట్ అటాక్ రావచ్చు. గ్యాస్ పెరగడం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది. గ్యాస్ పెయిన్ అనుకుంటూ ఉంటారు. అది ఏమవుతుందమ్మా, ఎక్కువైపోయి బ్లోట్ అయిపోయింది అనుకోండి, ఆ గ్యాస్ వచ్చి హార్ట్ నొక్కింది అనుకోండి, ఏమవుతుంది హార్ట్ స్ట్రోక్. అనేక రకాలకి ఇవన్నీ లింక్ అమ్మా. అందుకనే పొట్ట బుర్ర శుభ్రంగా ఉంటే ఆ మనిషికి జబ్బు రాదు అని. అయితే సార్ చాలా మంది ఏంటంటే మేము వీడియోస్ మాత్రమే చూస్తున్నాం సార్వి, మేము డైరెక్ట్ గా సార్ ని కలవాలంటే ఎలా, కాస్త అడ్రస్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. మేము చెప్పచ్చా? చెప్పండి అమ్మా, మన నెంబర్లు ఉంటాయి కదమ్మా, ఫోన్ నెంబర్లు ఇస్తే ఒక్కసారి మీరు అడ్రస్ ఒకసారి కాకపోతే నేనేంటంటేనమ్మా రోజుకి 5 చూస్తానమ్మా, ఎక్కువ మందిని చూడను. ఎందుకంటే నాకు మినిమం ఒక పేషెంట్ ని చూడడానికి 1/2 గంట నుంచి గంట పడుతున్నాం. వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అన్ని రాసుకున్నామా స్లోగా, కంగారు లేకుండా. మనం న్యాయం చేయాలి అనేది, అంటే ఇప్పుడు మేము 20 మందిని చూస్తున్నాం కాబట్టి న్యాయం చేయట్లేదా అని చాలా మంది అడగచ్చు. నా నాలెడ్జ్ పరిమితం అంతవరకు. నేను అంటే రకరకాల తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు, రకరకాల నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. నాకున్న నాలెడ్జ్ వరకు అయితే నేను అంతకు మించి చూడలేనమ్మా. అదే విధంగా ఈ హోమియోపతి ఇలాంటి వాటికి అన్నిటికి ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇవన్నీ ఎప్పుడు వస్తారంటేనమ్మా, ట్రయల్స్ చేసేసి అన్ని అయిపోయిన తర్వాత ఇది కూడా ఒక ట్రయల్ కింద వస్తూ ఉంటారు. అడ్రస్ ఒకసారి చెప్తే హైటెక్ సిటీ పక్కనేనమ్మా. దీన్ని పత్రికా నగర్ అంటారు. పత్రికా నగర్ లో రోడ్ నెంబర్ 9 అమ్మా. ఇక్కడ శ్రీ నిలయం అనే చోట మన క్లినిక్ ఉందమ్మా. టైం లాంటిది ఏమైనా ఉంటుంది? టైం అంటే 9 to 1 చూస్తానమ్మా. అదే విధంగా మంగళవారం, బుధవారం మళ్ళీ చూడమ్మా. ఎందుకంటే ఆ 2 రోజులు హెర్బల్ అన్ని శుద్ధి చేసుకోవడం కానీ, వచ్చిన హెర్బల్స్ ని మళ్ళీ శుద్ధి చేసి వాడడం కానీ ఇవన్నీ ఉంటాయమ్మా. ఎందుకంటే శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఆయుర్వేదంలో. అందరూ ఏమనుకుంటారంటే ఆయుర్వేదం అంటే డైరెక్ట్ గా తీసేసుకుని వచ్చి దాన్ని మందు చేసేయచ్చు అనుకుంటారు. కాదమ్మా, ప్యూరిఫికేషన్ అనేది ఇందులో చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. ఆ ప్యూరిఫికేషన్ చేయకుండా ఇస్తే ఇందులో కూడా టాక్సిన్స్ ఉంటాయమ్మా. వాళ్ళు అదర్ మెడిసిన్స్ లో, ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ లో సైడ్ ఎఫెక్ట్లు ఏవైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్లు ఆయుర్వేదంలో కూడా ఉంటాయి. కానీ శుద్ధి చేయడం వల్ల ఏమవుతుందంటే వీటిని అమృతీకరణ అంటారు ఆయుర్వేదంలో. ఆ ప్యూరిఫికేషన్ చేసి ఇస్తే కనుక నిజంగా అమృతం లేక ఈ పని చేస్తాయి. సో ఎవరైనా వచ్చి కలవాలని అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావాలమ్మా. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను అటు ఇటు, నేను దొరకలేదు అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు వచ్చిన వాళ్ళు. అదంటే థ్యాంక్ యూ సార్.